అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్. దొంగ సిఐ నన్ను గర్భవతిని చేశాడు అంటూ ఒక బాధిత మహిళ రోడ్డెక్కింది. ఎవరో అనామకుడో, రోడ్డు మీద తిరిగే ఒక జులాయో, ఒక ఆటో డ్రైవరో, లేకపోతే ఒక క్యాబ్ డ్రైవరో, ఇంకొకడో కాదు, ఒక బాధ్యత గల పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఒక సిఐ. ఇతని పేరు బాణోత్ రాజు. ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐగా విధులు నిర్వర్తించాడు. సరిగ్గా ఈ యువతి 2023లో ఖమ్మం 2 టౌన్ పిఎస్లో ఒక కంప్లైంట్ చేసింది. ఏమని? యాక్చువల్లీ ఆవిడ ఫోటో కనిపించకూడదు, ఒక బాధిత మహిళ కాబట్టి ఆవిడ పేరు కానీ ఆవిడ ఫోటో కానీ నేను డిస్క్లోజ్ చేయలేను. సో ఈవిడ ఏం చెప్పింది? మా భర్త నన్ను వేధిస్తున్నాడు, అధిక కట్నం కోసం తాగొచ్చి కొడుతున్నాడు ప్రతిరోజు అని చాలాసార్లు ఇక భరించలేక, యాక్చువల్గా ఈవిడికి పెళ్ళయిన తర్వాత ఇంకా ఆవిడికి పిల్లలు కూడా లేరు. ఈ లోపులోనే గొడవలు. ఒకవేళ ఇంట్లో చెప్దామంటే వాళ్ళు ఏమంటారు? ఏదమ్మా నువ్వు తాళి కట్టించుకున్నావు కాబట్టి నీ బాధ నువ్వే పడాలి, పద్దాకా పుట్టింటికి వచ్చి గొడవ జరుగుతుందని, లేకపోతే అత్త వాళ్ళకి కంప్లైంట్ చేయడం ఇలాంటివి వద్దు అని చెప్పేది వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పడంతో, సరే ఈ అమ్మాయి కొద్ది రోజులు చూసింది, ఇంకా వాళ్ళ భర్త పెట్టే ఆ బాధలన్నిటి కూడా భరించింది, సహించింది, ఓర్పుతో ఉంది. ఇక నా వల్ల కాదు అనుకున్న సిచ్యువేషన్లో పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. మరి పోలీసులు, బాధ్యత గల పోలీసులు ఏం చేయాలి? అసలు నీ ప్రాబ్లం ఏంటమ్మా, అసలు ఏం జరిగింది, ఎన్నాళ్ళు అవుతుంది నీ పెళ్ళయి అని దాని గురించి, కేసు గురించి మాట్లాడి సాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి. ఒకసారి కుదిరితే వాళ్ళ భర్తని స్టేషన్కి ఒకసారి పిలిచి, ఇంకొకసారి ఈ గృహహింస పెట్టావంటే నిన్ను బొక్కలో వేస్తా అని చెప్పి బెదిరించాలి కదా. ఇది కదా పోలీసులు చేసింది. లేదు, ఒకవేళ ఆ భర్త అసలు ఇంకా వినలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏం చేయాలి? ఈవిడిచ్చిన ఫిర్యాదు ఏదైతే ఉందో దాన్ని ఎఫ్ఐఆర్గా కన్వర్ట్ చేసి వెంటనే ఒక కేసు పెట్టి చేయించాలి. కానీ ఈ సిఐగా చెప్పుకునే బాణోత్ రాజు చేసింది ఏంటో తెలుసా? ఈ అమ్మాయికి కడుపు చేశాడు. దాదాపుగా 2 సార్లు ఆవిడికి ఫోన్ చేసి మీ భర్త ఎక్కడున్నాడని అడిగేవాడంట. ఇది నైట్ టైంలో. లేదండి నేను పుట్టింట్లో ఉన్నా అని చెప్తే, సరే ఒకసారి స్టేషన్కి వస్తావా అని మళ్ళీ అడిగేవాడంట. ఆ అమ్మాయికి వాట్సాప్లో మెసేజ్లు, మళ్ళీ ఎక్కడ అమ్మాయి నార్మల్ కాల్ ఆ అమ్మాయికి చేస్తే ఈ కాల్ రికార్డింగ్స్ ఎక్కడైతే బయటకు వస్తాయో, చాలా ఫ్యూచర్ గురించి ఆలోచించాడు. చాలా స్మార్ట్ ఇతను. ఎందుకంటే పోలీస్ శాఖలో ఇలాంటివి చూస్తూ ఉంటాడు కదా. సో ఎంత పెద్ద దొంగ అయినా, ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఒక్క చిన్న ఫోన్ రికార్డింగ్ లేకపోతే ఆ నెట్వర్క్ ఆధారంగా దొరికిపోతూ ఉంటారు, టెక్నికల్ ఎవిడెన్స్ దొరికిపోతూ ఉంటారు. సో అవి మొత్తం మనోడికి కొట్టిన పిండి కాబట్టి ఎక్కడా కూడా ఎలాంటి క్లూ దొరకకుండా వాట్సాప్లో చాటింగ్ చేస్తూ ఆ అమ్మాయిని, అంటే నేనున్నా నీకు సపోర్ట్ ఉన్నా అని చెప్పి ఆ అమ్మాయిని పూర్తిగా లొంగ తీసుకున్నాడు. అసలు ఈ అమ్మాయి ఇప్పుడు మరి అంటే చాలామంది డౌట్ రావచ్చు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాళ్ళిద్దరి మధ్య ఒక బంధం కొనసాగింది. దాని తర్వాత మరి 3 ఏళ్ళ తర్వాత ఆ అమ్మాయి బయటకు ఎందుకు రావాలి? నిజంగా ఆ అమ్మాయికి ఇష్టమయ్యే చేసిందా అనే డౌట్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో దానికి పోలీసు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి ఆవిడ చెప్పిన సమాధానం ఏంటంటే, నువ్వు నీ భర్తతో, వాడు తాగొచ్చి కొడతా ఉంటాడు, నిన్ను అధిక కట్నం కోసం వేధిస్తూ ఉంటాడు, ఇవన్నీ మర్చిపో, నేను చూసుకుంటా, అన్నీ నేను చూసుకుంటా, నేనున్నా, నీ భర్త నిన్ను టచ్ చేయకుండా చేసే బాధ్యత నాది అని చెప్పి ఈ సిఐ రాజు, బాణోత్ రాజు అలియాస్, ఆయన ఆ అమ్మాయికి ఒక కమిట్మెంట్ ఇచ్చాడు. సో ఏ ఆడపిల్లైనా ఒక తాళి భర్త కట్టాడు అంటే చచ్చేంత వరకు ఆడితోనే అనే ఒక భావన ఏర్పడుతుంది. సరే అందరికీ ఉంటుందా లేదా అనేది పక్కన పెడదాం. సో వాళ్ళ అమ్మమ్మోళ్ళు, ఎందుకంటే ఈ యొక్క బాధిత మహిళ వాళ్ళ అమ్మ కూడా చాలాసార్లు చెప్పింది. ఏమని? లేదు ఇదంతా నేను నమ్మను అని చెప్పినా కూడా అప్పటికీ ఆ అమ్మాయికి చెప్పారు. ఏమని? ఈ కంప్లైంట్లు ఇలాంటివి వద్దమ్మా, మన కుటుంబ పరువు మళ్ళీ రోడ్డును పడుతుంది, బజార్ను పడితే పరిస్థితి ఏంటి, కొంచెం ఆలోచించని చెప్పారు. సరే ఇదంతా వద్దు అనుకున్న అమ్మాయి ఏం చేసింది? పోలీస్ స్టేషన్ గురించి కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేస్తే పోలీసులు ఏం చేయాలి? ఆ అమ్మాయికి న్యాయం చేయాలి. కానీ ఈ సీఏ చేసిందంటే ఆ అమ్మాయికి కడుపు చేశాడు. ఇప్పుడు అతను పరారీలో ఉన్నాడు మళ్ళీ. అంటే ఇక్కడ అంటే పోలీసులే ఈ విధంగా చేస్తే అసలు సమాజం ఎటుపోతుంది? సమాజానికి పోలీసులు అంటే ఒక గౌరవం ఉంటుంది.
సో మనం రోడ్డు మీద వెళ్తున్నాం అంటే హెల్మెట్ లేకపోతే పోలీసులు చూస్తే భయపడతాం. ఏదైనా తప్పని చేసి మనం రోడ్డు మీద వెళ్తున్నాం అంటే పోలీసు వాళ్ళని చూస్తే మనం భయపడతాం. ఎందుకు? వాళ్ళు ఎక్కడేమన్నా అంటారేమో, లేకపోతే మన మీద ఏదైనా కేసులు ఉన్నాయి అనుకోండి, ఎవరన్నా ఇంటి పక్కన పోలీస్ సైరన్ వినపడింది అనుకోండి, మన కోసమే వస్తున్నారని భయపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఈ హైదరాబాద్ సిటీలో. సో అలాంటి నయవంచకులు తిరుగుతున్నటువంటి ఈ సమాజంలో పోలీసులే నమ్మబలికి చాలా దగ్గరగా ఆ అమ్మాయిని మానిటర్ చేసుకొని, ఆ అమ్మాయి బాగుంది కాబట్టి ఒక వల విసిరి, ఒక పోలీస్ని నేనేం చెప్పినా సరిపోద్ది, నా మాటకి అడ్డు అదుపు ఉండదు, నేను అక్కడ ఆ అమ్మాయికి న్యాయం చేస్తా. ఏం న్యాయం చేసావు నా బొంద? ఏం న్యాయం చేశాడు ఈ రాజు ఆ అమ్మాయికి? ఆ అమ్మాయి ఇవాళ నిజంగా వాళ్ళ భర్తతో ఉండి ఇంకొక 1-2 yearsలో కలుసుకునే వాళ్ళేమో. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ భర్త లేకుండా పోయింది, ఇటు ఆల్రెడీ ఈ సిఐ పరారీలో ఉన్నారు. ఎప్పుడైతే ఈ అమ్మాయి వచ్చి స్టేషన్కి వచ్చి కేసు పెట్టిన తర్వాత ఈ సిఐ కూడా పరారీలోకి వెళ్ళిపోయాడు. సరిగ్గా 2023 ఖమ్మం 2 Town PS జరిగింది ఘటన. దాని తర్వాత 2 ఏళ్ళు సహజీవనం చేశాడు, నేను ఉన్నాననే భరోసా ఇచ్చాడు. ఆ అమ్మాయిని ఎటు కూడా బెస్కనివ్వలేదు, చాలా జాగ్రత్తగా డీల్ చేశాడు. ఆ అమ్మాయికి ఎక్కడ అనుమానం వచ్చిద్దో అని చెప్పి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. సరే ఓకే, నాకు ఆల్రెడీ ఒక పెళ్ళి అయిపోయింది, రెండో పెళ్లి జరిగి తప్పేంటి అనే మాడ్యూల్కి వచ్చేసింది ఆ అమ్మాయి. ఫస్ట్ భర్తతోనే కావాలి అనుకున్న అమ్మాయి వాడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా పోలీసులతో నచ్చజెప్పో, ఇంట్లో వాళ్ళతో ఒక పంచాయతీలు పెట్టో కావాలనుకున్నటువంటి అమ్మాయి ఇతన్ని కావాలనుకుందంటే ఎంత బ్లఫ్ చేసాడో అర్థం చేసుకోండి. పోనీ ఈ బాధిత మహిళ కేసు పెట్టిన తర్వాత కనీసం దాన్ని తప్పు అని ఖండించే ప్రయత్నం చేశాడా? లేదు, పరారీలో ఉన్నాడు. తర్వాత 2023లో ఎప్పుడైతే ఈ అమ్మాయి వచ్చి ఈ కేసు పెట్టిన తర్వాత ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతామని చూస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఈ అమ్మాయికి ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయింది. ఆ ఖమ్మంలో ఒక పెద్ద హాస్పిటల్, ఆ పేరు కూడా నేను డిస్క్లోజ్ చేయకూడదు, ఆ హాస్పిటల్ తీసుకెళ్ళి ఇతనికి ఉన్న విచక్షణాధికారాలన్నింటినీ ఉపయోగించి నేను పోలీస్ని కాబట్టి నేను చెప్పింది చేయండి అని చెప్పి వాళ్ళని భయపెట్టి, వాళ్ళని ప్రలోభ పెట్టి, రేపొద్దున ఏమన్నా అయితే నేను చూసుకుంటా, లేకపోతే కనుక మిమ్మల్ని ఏదో దాంట్లో ఇరిగిచ్చేస్తా అని చెప్పి అలా భయపెట్టి ఈ అమ్మాయికి అబార్ట్ చేయించాడు. అక్కడ దాకా బాగానే ఉంది. దాని తర్వాత ఆ అమ్మాయి ఇక మానసికంగా కుంగిపోయింది. ఒక పక్క కట్టుకున్నోడితో గొడవలు అవుతున్నాయి. సరే, వాడితో ఏమన్నా ఈ యొక్క గొడవలు మొత్తాన్ని క్లియర్ చేస్తారని చెప్పి వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళు అంతే చేశారు. ఇటు పుట్టింటోళ్ళతో సంబంధాలు తెగిపోయాయి, ఇటు అత్తారింటి వాళ్ళతో సంబంధాలు తెగిపోయాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలి? రీసెంట్గా పెళ్ళయింది. ఆ అమ్మాయికి జస్ట్ 32 సంవత్సరాలు మాత్రమే. ఆ అమ్మాయి ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోవాలా, లేకపోతే ఇలా ఆల్రెడీ మోసం చేశారు కాబట్టి ఈయన పెళ్లి చేసుకోవాలా? అంటే సంబంధాలు సమాజంలో ఎలా అవుతున్నాయంటే తర్వాత ఏం జరిగిద్దో కూడా తెలియని సిచ్యువేషన్. అయినా సరే హామీలు ఇచ్చేస్తూ ఉంటారు. నేను చూసుకుంటా, నేను చూసుకుంటా అనే ఏ ఒక్క మగాడిని కూడా మీరు అసలు నమ్మకండి. ఫస్ట్ అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి. మనం గతంలో చూసాం, చాలామంది పోలీసులు ఈ యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి లేడీస్ని, ఆ వివాహితుల్ని కావచ్చు, యువతుల్ని కావచ్చు, వాళ్ళు లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చింది ఒక కేసు గురించి, వాళ్ళకి బాధ ఉందనో, లేకపోతే వాళ్ళ భర్త వేధిస్తున్నాడనో, వాళ్ళ నాన్న తాగొచ్చి వాళ్ళ అమ్మని, వాళ్ళ చెల్లిని, అందరినీ, కుటుంబం అందరినీ ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి ఇలాంటి మహిళలు కేసులు పెట్టడానికి వస్తే అలాంటి మహిళలను కూడా మీరు చెరిచేస్తా, వాళ్ళు చూడటానికి బాగున్నారు, ఒక్క రాత్రి సుఖం కోసం ఇంత ఇబ్బంది పెడతారా? వాళ్ళ జీవితాలతో ఆడుకోవాల్సినటువంటి రైట్ మీకు ఎవరిచ్చారు? ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా, ఒక బాధ్యత గల పోలీస్ శాఖలో పనిచేస్తూ చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని మేము కనిపించిన 4వ సింహం అని మాట్లాడే మీరు ఇలాంటి పనులు చేస్తే ప్రజల్లో మీ పట్ల విశ్వాసం ఉంటుందా? ఇప్పుడు సేమ్ ఒక్క ఎలిగేషన్ రాగానే ఖమ్మం CCS PSలో పనిచేస్తున్నాడు. యాక్చువల్గా ఇతన్ని ఖమ్మం 2 Town నుంచి ఖమ్మం CCS PSలకి ఆయన్ని బదిలీ చేశారు. అతను వెళ్ళిపోయాడు, బాగానే ఉంది. అతని ప్లేస్లో ఖమ్మం 2 Town ఏదైతే PS SHOగా ఇంకొక అధికారి వస్తాడు. ఇంకొక 1 year పోతే ఇంకొక అధికారి వస్తాడు. కానీ వీళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు? దశాబ్దాలుగా, కొన్ని ఏళ్లుగా, కొన్ని నెలలుగా, కొన్ని రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి కేసులు ఇలాంటివి ఎన్నో ఉంటే దాంట్లో ఎవరైతే బాధిత వ్యక్తులు, పీడిత వ్యక్తులు, వాళ్ళు ఎవరైతే బాగుంటారో, చూడటానికి అందంగా ఉంటారో వాళ్ళ ఫైల్స్ మాత్రం
ఇలాంటి వాళ్ళ వల్ల ముందుకు జరుగుతూ ఉంటాయి. ఎందుకు? వాళ్ళతో అవసరం ఉంది కాబట్టి. సో మీలో ఎవరైనా పోలీస్ అధికారితో ఇలాంటి గనక మీరు ఫేస్ చేసినట్లయితే మస్ట్గా కామెంట్స్ ప్రయత్నించండి. చూస్తున్నాను మనం టీవీ.